తిరుమలలో గుండె ఎందుకు కొడతారో మీకు తెలుసా? తిరుమలలో రోజు స్వామివారికి కొన్ని వేల మంది భక్తులు తలనీలను సమర్పిస్తుంటారు. అసలు ఎందుకు వెంట్రుకలను సమర్పిస్తారంటే, పురాణాల ప్రకారం ఒకసారి శ్రీ వెంకటేశ్వర స్వామి ఒక అడవిలోను చీమల పుట్టలో కొలువై ఉన్నప్పుడు ఆ అడవిలోకి ఒక పశువుల కాపరి రోజు ఆవులను మేపడానికి తీసుకుని వెళ్లేవాడు. ఆ ఆవులలో ఒక ఆవు మాత్రం ఆ అడవిలోని పుట్ట దగ్గరికి వెళ్లి పాలను పుట్టలోకి కార్చేది. దీనిని గమనించిన ఆ పశువుల కాపరి ఆ ఆవును ఒక గొడ్డలితో నరకపోతాడు. అయితే పుట్టలో ఉన్న వెంకటేశ్వర స్వామి బయటికి వచ్చి ఆ దెబ్బలను ఆవుకి తగలకుండా తను స్వీకరిస్తాడు. పశువుల కాపరి గొడ్డలితో నరకడం వలన శ్రీ వెంకటేశ్వర స్వామి తలపై ఉన్న జుట్టు అనేది కొంత భాగం ఊడిపోతుంది. ఆ విషయం తెలుసుకున్న మహావిష్ణు మూడో భార్య అయిన నీలాదేవి తన జుట్టులో కొంత భాగాన్ని తొలగించి ఊడిపోయిన చుట్ట శ్రీ వెంకటేశ్వర స్వామికి అతికిస్తుంది. అప్పుడు స్వామివారు మళ్ళీ తన అందమైన రూపాన్ని పొందుతాడు. ఆడవాళ్లకు అందాన్ని ఇచ్చేది వెంట్రుకలని, అలాంటి జుట్టుని త్యాగం చేసిందని స్వామివారు నీలదేవికి ఒక మాట ఇస్తాడు. అదేంటంటే, నన్ను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు నా పేరుతో నీకు తలనీలాలు సమర్పిస్తానని అంటారు స్వామివారు. సో అప్పటి నుంచి భక్తులందరూ స్వామివారికి వెంట్రుకలను సమర్పిస్తారు.